హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, భారతదేశానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా వివిధ దేశాలకి వీసా ద్వారా ప్రయాణం చేస్తుంటారు. విజిటింగ్ వీసా అని, బిజినెస్ వీసా అని పలు రకాలైన వీసాలు అవసరం ఉండే. ఇదివరకు పలు దేశాలు కూడా తమ దేశాన్ని వీక్షించడానికి వీసా అవసరం లేదంటూ వెలువడిస్తున్న తరుణంలో తాజాగా కజకిస్తాను కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం క్రమక్రమంగా కోలుకోవడం కోసమే ఇప్పుడు పరుగులు పెడుతున్న భాగంలో భారతీయ పర్యాటకులకు వీసా అవసరం లేదు అని వచ్చేండంటూ మాల్దీవులు, మారిషస్, భూటాన్, నేపాల్, హాంకాంగ్, బార్బడోస్, సెర్బియా, కజకిస్తాన్, ఒమన్, ఖతార్, తాజాగా ఇరాన్ వంటి దేశాలు కూడా ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక సింగపూర్, థాయిలాండ్, మలేసియా, అజర్బైజాన్, టర్కీ, జోర్డాన్, వియత్నాం, మయన్మార్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇండోనేషియా, కంబోడియా తదితర దేశాలు ఇక్కడ పర్యాటకులకు వీసా నిబంధనలు కూడా సడలించి ఆంక్షలు అనేవి విధించారు. దీని ద్వారా విదేశీ పర్యాటకులు ఎక్కువ తమ దేశానికి రావడం వల్ల విదేశీ పర్యాటకుల నుంచి కూడా అపారమైన ధనాన్ని సంపాదించే తరుణంలో ఈ ప్రకటనలు అనేవి చేశారు. వీసా అవసరం లేదంటూ థాయిలాండ్, మలేషియా, శ్రీలంక ప్రత్యేక వెసులుబాటులను కూడా కల్పించాయి. ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకులైన శ్రీ రఘునందన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 16 నుంచి 20 వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేర్వేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపిస్తాయంటూ పేర్కొన్నారు. ఫాతియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్ది నెలల క్రితం భూకక్ష ప్రవేశించి ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఈ క్రమంలో ఇవి 150 కాంతిపుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ అయిన ఐఎంఓ ఒక వెబ్సైట్లో తెలిపింది. తెలంగాణలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుందంటూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్సి రోబోటిక్స్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలో మెరియో సీఈఓ రెమి ఫ్లెనిట్, హెచ్సి రోబోటిక్స్ సీఈఓ వెంకట్ చుండి, డైరెక్టర్ రాధాకిషోర్ తెలిపారు. ఈ బృందం సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు బృందం దేశ రక్షణ శాఖలోని పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆ వివరాలతో మంత్రితో చర్చించారు. ఇక అంకురాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలంటే మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అంశం, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఎస్డిఓ గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనంత భారీ సౌరజ్వాలను గుర్తించింది. దీనివల్ల పొడమిపైన రేడియో కమ్యూనికేషన్ తాత్కాలికంగా మొరాయించింది. అమెరికా సహా పలు దేశాల్లో 2 గంటల పాటు ఈ ఇబ్బంది అనేది తలెత్తింది. 2017 తర్వాత ఇదే అతిపెద్ద సౌరజ్వాల అని, దీనికి కారణమైన సౌరమచ్చ సన్ స్పాట్ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. సూర్యుడి వాయువ్య ప్రాంతంలో ఈ జ్వాల ఉత్పన్నమైనట్లు గుర్తించారు. సుమారు 11 ఏళ్ల నిడివి ఉండే సౌర కాలచక్రంలో గరిష్ట దశ ఆరంభం కానుంది. 2025లో ఇది పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో సౌరమచ్చల క్రియాశీలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్డిఓను నాసా 2010లో అంతరిక్షంలో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం అనేది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తీవ్రమైన హ్రస్వ దృష్టి, దీన్ని సైన్స్ పరిభాషలో మయోపియా అంటారు. ఇది క్రమంగా శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. ఈ ప్రమాదం గురించి ముందే హెచ్చరించగల సరికొత్త కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పరిజ్ఞానాన్ని జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మయోపియా ఉన్న వ్యక్తులు బాగా దగ్గరగా ఉండే వస్తువులను
చూడగలరు తప్ప దూరంలోని వస్తువులను వీక్షించలేరు. అయితే దీన్ని కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్స్ శస్త్రచికిత్సతో దీన్ని సరిచేయవచ్చు. కానీ తీవ్ర మయోఫియా క్రమంగా శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. దీనివల్ల బాధితులు శారీరక కదలికలపైన అదుపును కోల్పోతారు. ఇలా దీర్ఘకాలిక దృష్టి లోపానికి గురయ్యే వ్యక్తుల సంఖ్య 2019 సంవత్సరంలో ప్రపంచ ఉత్పాదకతతో $9,450 కోట్ల మేర క్షీణించింది. ఇక వీటిలో 34 అంశాలు నమోదు చేస్తుంటారు. ఆ అంశాలను మెషిన్ లెర్నింగ్ నమూనాలతో విశ్లేషిస్తే రాబోయే 5 ఏళ్లలో ఈ దృష్టి ఏ మేరకు క్షీణిస్తుందనేది కనిపెట్టవచ్చంటూ టోక్యో వైద్య దంత విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శర్మ తన పుట్టినరోజునే సీఎంగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. శుక్రవారం ఆయన 57వ పడిలో అడుగు పెడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత వసుంధర రాజే, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, సాధువులు, మహంతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్లోని సూరత్ అనేది ఇక అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం పొందింది. వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ అనేది కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది. కీలకమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి గాను భారత్, అమెరికా దేశాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంకుర సంస్థలను బలోపేతం చేసేందుకు 2 దేశాలు కలిసి పనిచేస్తున్న విషయం విదితమే. అయితే ఆధునిక సాంకేతిక రంగంలో వ్యాపార అవకాశాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం అనేది ఉపకరిస్తుందంటూ అధికార వర్గాలు సూచించాయి. దేశంలోనే అతిపెద్దదిగా అయోధ్యలోని మసీదు, దీనికి 2024లో శంకుస్థాపన చేద్దామని వెల్లడించారు. ఈ మసీదు మక్కాలోని కాబాలో ప్రార్థనలు చేసే ఇమాం సహా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారన్నారు. యూపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మసీదు నిర్మాణం జరగనుంది. 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ ఈ మసీదులో ప్రదర్శనకు ఉంచనున్నట్లు అరాఫాత్ షేక్ తెలిపారు. 9,000 మంది మహిళలు, పురుషులు ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ మసీదును నిర్మిస్తామంటున్నారు. ఇది అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధర్నీపూర్లోని దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించడానికి తలపెట్టారు. ఇది తాజ్మహల్ కంటే అందంగా ఉండేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అభివృద్ధి కమిటీ చైర్మన్, ముంబైకి చెందిన భాజపా నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు. మహారాష్ట్రలోని పూణే కార్పొరేషన్ను, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని నిర్మించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపైన ఆసక్తిని రేకెత్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో 3,066 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తమ చిన్నారులకు కథలు చదివి వినిపించారు. గతంలో 2,200 మందితో కథలు చెప్పించిన చైనా రికార్డును భారత్ బ్రేక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. పూణే ఎన్పి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు దేశభక్తి గీతాలను సైతము ఆలపించారు. వచ్చే ఏడాది చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేయనున్న 4 వ్యోమగాములతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ వ్యోమగాముల్లో ఒకరు కెనడాకు చెందినవారు. బైడెన్ వారికి తన కార్యాలయంలో చంద్రశిలను చూపారు. తర్వాత వారు ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్తో భేటీ అయ్యారు. అమెరికన్లు చంద్రుడి వద్దకు తిరిగి వెళ్లడం 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా 1968 నుంచి 1972 వరకు మొత్తం 24 మంది చంద్రుడి వద్దకు పంపింది. వారిలో 12 మంది చంద్రుడిపై దిగారు. 1972లో చంద్రుడిపై నుంచి తెచ్చిన శిలను అధ్యక్ష భవనంలో ప్రదర్శనకుంచారు. దాని బరువు 1/2 కిలో లోపే ఉంటుంది.
నిరుడు నాసా ప్రయోగించిన ఒరాయన్ అనే నౌక మానవరహితంగా చంద్రుడి చుట్టూ ప్రదర్శన చేసి భూమికి తిరిగి వచ్చింది. అయితే ఈ చంద్రుడి నుంచి భూమికి తిరిగి వచ్చేటప్పుడు వాతావరణ రాపిడి కారణంగా జనించిన తీవ్రస్థాయి ఉష్ణం వల్ల ఒరాయన్ రక్షణ పొర నల్లగా మారినట్టు కొంత భాగం ఉండిపోయిందని తెలిపారు. అయితే చంద్రుడిపై దిగకుండా ఒక చుట్టి పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారు. ఆ తర్వాత జాబిల్లిపై దిగే లక్ష్యంతో మరో 2 ప్రయోగాలు జరుగుతాయి. ఈ చంద్రమండల యాత్రను ఆర్టెమిస్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. జాతీయ బీమా అకాడమీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇది దేశ జనాభాలో సుమారుగా 144 కోట్ల మంది ఉండగా ఇందులో 95% మందికి బీమా లేదని జాతీయ బీమా అకాడమీ, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఈ బీమా కవరేజీని ఎక్కువగా మందికి విస్తరింపజేసేందుకు ప్రభుత్వము బీమా నియంత్రణ సంస్థ IRDAI ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అధిక శాతం జనాభా ఇంకా బీమా పరిధిలోకి రాకపోవడం గమనార్హం. జాతీయ బీమా అకాడమీ రూపొందించిన నివేదికను జాతీయ బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ అయిన IRDAI చైర్మన్ దెబాసిస్ పాండా విడుదల చేశారు. మొబైల్ ద్వారా సులభంగా సురక్షితంగా చేయడంలో దేశంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI లావాదేవీలు బాగా పెరిగాయంటూ బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా సులభతరమైన గుర్తు చూస్తూ ఈ పద్ధతులను అనుసరించి బీమా వ్యాప్తికి కృషి చేయాలని పరిశ్రమ వర్గాలు కూడా సూచించాయి. స్కిల్ సాఫ్ట్ ఈ సంస్థకు సంబంధించిన ఒక నివేదిక అనేది విడుదలైంది. ఇది IT సంస్థల నిపుణుల కొరత గురించి విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న తరుణంలో IT సంస్థలకు సరైన నిపుణులు లభించడం లేదని ఎడ్యుటెక్ కంపెనీ స్కిల్ సాఫ్ట్ సర్వేలో తెలిపింది. ఈ సర్వేలో ప్రతి 3 కంపెనీల్లో ఒకటి నిపుణుల కొరతను ఎదుర్కొంటుందంటూ 2023 IT స్కిల్స్ శాలరీ సర్వేలో అవసరమైన నైపుణ్యాలలో అంతరాలు, ప్రతిభ, సాంకేతిక మార్పుల వంటి IT సంస్థలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయంటూ దీనిలో వెల్లడించింది. స్కిల్ సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓరా డాలి ఈ సందర్భంగా తెలిపిన అంశంలో 5,700 మంది నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు. దీనిలో 72% మంది IT లీడర్లు తమ బృందంలో నాయకత్వ నైపుణ్యాలు మధ్యస్థ స్థాయి నుంచి తక్కువ స్థాయికే ఉన్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఇవ్వడం ద్వారానే కంపెనీలు మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు, ఇది మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉందంటూ ఈ సర్వే తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కార్పొరేషన్లకు వేరే వ్యక్తుల్ని కాకుండా ఈసారి IASలను నిర్వహించింది. దీనిలో భాగంగా TS జెన్కోకి SAM రిజ్వీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయిన SPDCLకు మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ ఫరూకీని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇతను IIT మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ఫరూకీ 2014లో IASకి ఎంపికయ్యారు. ఫరూకీ గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్గా, నిర్మల్ జిల్లా కలెక్టర్గా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేశారు. ఈ CMDగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విభాగాల వారీగా సంస్థల డైరెక్టర్తో సమీక్ష నిర్వహించారు. IASలకు ఈ కరెంటుకు సంబంధించిన సంస్థల బాధ్యతలు అప్పగించడం వెనుక వారి విద్యార్హతలో ఎలక్ట్రికల్కు సంబంధించిన చదువులు చదవడమే వారికి ఆ పదవులు సరిగ్గా నిర్వహించగలరంటూ వారికి ఈ పదవులను తెలంగాణ ప్రభుత్వము నిర్వహించింది. సౌర విలయం. ఈ సౌర విలయం అనేది వజ్రపు మొనపైన కాంతి ఒక క్రమంగా చెరిగిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖలా కనిపిస్తున్నాయి. కానీ సూర్యునిపై చెలదేగుతున్న ప్రచండమైన మంటలు వీటిని X కేటగిరీలోకి చెందిన సోలార్ ప్లేయర్స్గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తివంతమైన మంటలు ఇవే అని. సాధారణంగా సూర్యుని మన ఉపరితలంపైన అయస్కాంత క్షేత్రాలు అనేవి పునరుద్ధానమయ్యే క్రమంలో ఇవి వరుసగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు శక్తివంతమైనవిగా, ఎక్స్రే కేటగిరీలోనూ కూడా ఇవి
వీటి దెబ్బకు ఆయా చోట్ల 2 గంటలకు పైగా సిగ్నల్స్ అంతరాయం కలిగింది. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తివంతమైన సోలార్ ప్లేట్స్ అనేవి ఇవి నమోదయ్యాయి. సౌర కిరణాలను ఈ విధంగా చూపిస్తున్నారు. ఇక సెన్సెక్స్కి సంబంధించిన పాయింట్స్ 71,000 శిఖరం పైన ఉన్నాయి. 21,450 స్థాయి పైకి నిఫ్టీ అనేది వెళ్ళింది. రెండో రోజు కూడా బుల్ మార్కెట్ అనేది రికార్డులు బ్రేక్ చేసింది. దీంట్లో ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ మొదలైన ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారిగా 71,000 పాయింట్లకు ఎక్కువ ముగిసింది. ఈ సెన్సెక్స్, నిఫ్టీలు తాజాగా గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఈ సూచీ రికార్డులను ఈ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని లిస్టెడ్ కంపెనీ అయిన మొత్తం మార్కెట్ విలువను గత ట్రేడింగ్ సెషన్లలో 8.11 లక్ష కోట్లు పెరిగాయి. పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ చివరి రోజు నాటికి 93.40 రెట్లు సంపదను లాభపడింది. డాలర్ మారకం విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంపై ఐటీ షేర్లు రెండో రోజు కూడా లాభపడ్డాయి. ఇక బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒకప్పటి శాతం లాభపడి 91.24 వద్ద స్థిరపడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఈ చలికాలం విపరీతంగా ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్న తరుణంలో కోహిర్ అనే ప్రదేశంలో మేడ్చల్ జిల్లాలోని చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు నమోదవగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ అత్యల్ప ఉష్ణోగ్రతగా 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ఈ కోహిర్ అనేది సంగారెడ్డి జిల్లాలో ఉంది. మేడ్చల్ జిల్లా చౌదరిగూడెం తర్వాత స్థానంలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో అర్బన్లో 9.7 డిగ్రీలు నమోదు కావడంతో వాతావరణ శాఖ అలర్ట్ నోటీస్ అనేది జారీ చేసింది. ఇక ఖమ్మం జిల్లాలో 30.4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాదులో 12.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఈ వాతావరణ పరిశోధకులు తెలిపారు. డీప్ ఫేక్ అనేది ప్రస్తుతం భారతదేశంలో విపరీతంగా సమస్యగా మారింది. టెక్నాలజీ డెవలప్ అవుతున్న తరుణంలో ఈ డీప్ ఫేక్ మోసాలకు గురి కాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు అనేవి పాటిస్తున్నారు. ఇక కేంద్ర హోంశాఖ కీలక సహాయ సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. వీటిల్లో ఫోటోలు, వీడియోల్లో ఉన్న లైటింగ్, నీడలను నిశ్చితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలుంటే గమనిస్తే అవి ఫేక్ అని ప్రాథమిక అంచనాలకు రావచ్చంటూ, ఆడియో అస్పష్టంగా ఉన్నాయంటూ పరిశీలించాలి. ఫోటో, వీడియోల్లో బ్యాక్గ్రౌండ్ పైన అసమానతలు ఏమైనా ఉంటే, వస్తువులు సాధారణ అంశాలకు భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్ ఫేక్ అయ్యి ఉంటుంది. తర్వాత అసహజ ముఖ కవలికలు ఉన్నట్టు గమనిస్తే దాన్ని డీప్ ఫేక్గా తయారు చేసిన వీడియోగా భావించాలి. ఫోటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడి నడుస్తున్న ప్లాట్ఫారంలు అసాధారణంగా ఉన్నాయా, కదలికలు నిశ్చితంగా పరిశీలిస్తే ఏమైనా అనుమానాలుంటే అవి కూడా అనేవి మొదలంగా పరిశీలించాలి. ఈ డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా లేదా కాదా అనేది గుర్తించే విధంగా ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ BLW గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. ఈ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల్లో కోరారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ధీరత్వంతో సాధించిన ఈ విజయానికి చిహ్నంగా ఉత్సవాలు నిర్వహించాలని ఏఐసీసీ సూచన మేరకు
ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 సినిమాను ఈ సందర్భంగా ప్రదర్శించాలంటూ సూచించారు. డిసెంబర్ 16ను ప్రతి సంవత్సరము మనము విజయ్ దివస్గా జరుపుకుంటాము. దీని వెనక కారణము ఏంటంటే 1971 డిసెంబర్ 3న బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది. ఆ భూభాగాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. అక్కడి ప్రజలు స్వతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేయడంతో ఆ పోరాటం ఉధృతమైన సమయంలో 1971 డిసెంబర్ 3న పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది. బంగ్లాదేశ్కు మద్దతుగా మన దేశం పాక్తో పోరాడింది. 13 రోజుల పాటు జరిగిన ఈ పోరులో భారత్దే పైచేయిగా నిలిచింది. డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయి యుద్ధంలో ఓడిపోయినట్లు అంగీకరించింది. దాంతో బంగ్లాదేశ్ విముక్తి పొందింది. అప్పటి యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16ను భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 16ను విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ITF ప్రపంచ ఛాంపియన్ 2023 సంవత్సరానికి అవార్డును సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్, బెలారస్ అమ్మాయి అయిన అరియానా సబలెంకలు గెలుచుకున్నారు. వీరు రికార్డు స్థాయిలో 8వసారి ఈ సీజన్ను నంబర్ 1గా ముగించిన జకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, US ఓపెన్ ఈ మూడింటిని వరుసగా గెలుచుకున్నారు. ఇక వింబుల్డన్లోనూ ఫైనల్కు చేరిన అల్కరాజ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. ఈ సంవత్సరం జయాపజయాల రికార్డును 56-7గా ఉన్న జకోవిచ్ మొత్తంగా 7 టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్నారు. ITF ప్రపంచ ఛాంపియన్షిప్గా అవార్డును సాధించడం నోవాక్ రికార్డు స్థాయిలో ఇది 8వసారి. మహిళల విభాగంలో సబలెంక తొలిసారిగా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన గ్రాండ్ స్లామ్ బోని కొట్టిన ఈ బెలారస్ అమ్మాయి US ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లో సెమీఫైనల్కు చేరడంతో సెప్టెంబర్లో మొదటిసారిగా WTA ర్యాంకింగ్స్లో నంబర్ 1 అయిన సబలెంక ఇటీవల ఎగా స్వైటెక్కు ఆ ర్యాంకు కోల్పోయింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా జరిగిన మ్యాచ్ యు ముంబా ముగింపు పలికింది. ఈ శుక్రవారం హోరాహోరీలో సాగిన ఈ పోరులో ఆ జట్టు యు ముంబా 42-40 తేడాతో పట్నా పైరేట్స్ పైన విజయం సాధించింది. ఇక మరొక మ్యాచ్ చూసినట్టయితే దీంట్లో హర్యానా స్టీలర్స్ 44-39తో పునేరి పల్టన్ పైన విజయం సాధించారు. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్లో పునేరి పల్టన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటల నుంచి, తర్వాత తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్లు అనేవి ప్రారంభం కానున్నాయి. 2024 T20 ప్రపంచ కప్ అనేది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దేశాలతో స్టార్ట్ అవుతుంది. ఇది న్యూయార్క్లో జరుగుతుంది. ICC ఇంకా అధికారికంగా దీన్ని ఖరారు చేయలేదు. ఈ కప్లో తలపడుతున్న 10 జట్లలో కొన్ని జట్లు తమ గ్రూపు మ్యాచ్లను అమెరికాలోనే ఆడే అవకాశాలు ఉన్నాయంటూ, వీటిలో భారత్, పాకిస్తాన్ ఉండొచ్చంటూ తెలిపాయి. తుది షెడ్యూల్ను ముందు మార్పులు చేసిన తర్వాత అవకాశం ఇంకా ఉందంటూ ఈ టోర్నీలో మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్ అమెరికాలోని వేదికల్లో ICC బృందం ఇప్పటికే పర్యటించి ఏర్పాటును పూర్తి చేసింది. ముంబై ఇండియన్స్ IPLలో వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో 5 టైటిల్స్ గెలవడానికి ముఖ్య కారకులైన రోహిత్ శర్మను కెప్టెన్ సారథ్యాన్ని నుంచి తొలగించింది. వరుసగా 2015లో IPLలో అరగ్రేటం నుంచి 2021 వరకు ముంబైతోనే ఆడి హార్దిక్ పాండ్యా 2025లో గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్ అయ్యాడు. అయితే ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన జట్టు ఈసారి రన్నరప్గా నిలిచింది. ఇటీవల హార్దిక్ తిరిగి ముంబై గూటికే చేరిన సంగతి తెలిసిన తర్వాత వారసత్వ నిర్మాణంలో భాగంగానే భవిష్యత్తుకు కట్టుబడాలంటూ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు వీరు స్వాగతం పలికారు. భారత క్రికెట్లో చేసిన అద్భుతమైన సేవలకు గాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది.
అతను జెర్సీ నెంబర్ 7కు వీడ్కోలు చెప్పాలని బీసీఐ నిర్ణయించింది. అయితే ఇక ఏ భారత క్రికెట్ 7వ నెంబర్ జెర్సీ వేసుకోవడం కుదరదంటూ ఆ జట్టు సారథి దేశానికి T20, 2007, వన్డే 2011 ప్రపంచ కప్పులు అందించిన మహీకి గౌరవ సూచకంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో సెమీస్లో ధోనీని భారత తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు అతను రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దిగ్గజ ఆటగాడైన భారత్తో పాటు ప్రపంచ క్రికెట్కు అతను అందించిన సహకారం అపారమైందంటూ ఈ జెర్సీస్కి 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్కు ధోని వీడ్కోలు చెప్పిన తర్వాత అతని జెర్సీ నంబర్కు రిటైర్మెంట్ ప్రకటించాలంటూ మొట్టమొదట దినేష్ కార్తిక్ డిమాండ్ చేసేగా, మరోవైపు దిగ్గజం సచిన్ జెర్సీ నంబర్ 10ని కూడా ఎవరు ధరించని సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవి డిసెంబర్ 16, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.